ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 16. మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నీ పాపములు క్షమించబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితమంతయు వ్యర్థమని నీ వెరుగుదువా? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4లో వ్యవసాయదారుని పంటను తినివేయు 4 రకముల పురుగులను గురించి చదువుచున్నాము. అవి గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు. గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబగళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేయుదురు. మొక్కలు ఎదిగి ఫలించును. కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనము చేయుటను వారు కనుగొందురు. బహుశా పంటలోని ఒక భాగము గొంగళి పురుగులు, 2వ భాగము మిడతలు, 3వ భాగం పసరు పురుగులు, 4వ భాగం చీడ పురుగులు తినివేసి ఉండవచ్చును. ఇంకా మిగిలిందేమి? ఏమీ లేదు. అంతా నష్టమే. దేవుడు మనతో ఈ రీతిగా చెప్పుచున్నాడు, ఓ పాపులారా, మీ జీవితములను ఎందుకు నష్టపరుచుకొందురు? గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును బోలి మీ జీవితములున్నవి. వాస్తవముగా నీ జీవిత పరిస్థితి ఈ రీతిగానున్నదేమో. నీ జీవితము నష్టపరచబడినది. ఇప్పుడు నష్టపరచబడుచున్నదని నీవు గ్రహించుచున్నావేమో. నీకు కూడా నిరీక్షణ ఉన్నది. నీ నష్టమెంత గొప్పదైనను, ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందగలవు. నీ జీవితము ఫలభరితమై నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును. యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉండుట ద్వారానే మనము నిలిచి ఉండు ఫలమును ఫలించగలము. ఇదే రక్షణలోని అద్భుతము. పాపము ద్వారాను, అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనం వ్యర్థము చేసుకొనినను యేసుక్రీస్తు ప్రభువునద్దకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడుట ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడి జీవితము గలవారమగుదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.